అదిగోండి కంచి అమ్మవారి, శ్రీ కంచి కామాక్షి అమ్మవారు. ఫ్రీ చెప్పల్ స్టాండ్ కూడా పెట్టారు అక్కడ. ఇక్కడన్నీ పెద్ద పెద్ద లోటస్ మాలలు అనుకుంటా అమ్మవారికి. అమ్మవారికి లోటస్ మాల కొన్నామండి, బాగుంది. కామాక్షి అమ్మవారికి అదే తామర పూల మాల చేంజ్ తెచ్చిస్తున్నారు ఆవిడ. ఇవెంత బుట్ట? ఈ మొత్తం కలిపి 60 రూపాయలు చెప్తే 50 రూపాయలకి ఇస్తున్నారు. కామాక్షిని చూడడానికి క్యూలో నుంచున్నామండి. ఎంతమంది ఉన్నారు చూడండి, కానీ తొందరగానే కదులుతుంది. మా మమ్మీ వాళ్ళు వెనకాల ఉన్నారు. సో నేను మా డాడీ ముందెళ్తున్నాము, ఎందుకంటే మేము ముందు వచ్చాము క్యూ లైన్లోకి. ఇక్కడ ఏమి విఐపి అట్లా ఏం లేదు, సో టికెట్ తొందరగా వెళ్ళడానికి కూడా. సో అందుకే నార్మల్ క్యూలోనే వెళ్తున్నాం అందరమే. ఇదంతా కామాక్షి టెంపుల్. ఇంకా దేవతని ఇప్పుడే మనము టైం అయిపోతుంది, 2 o'clock వరకేనంట టైం. సో మేము తొందరగా వచ్చేసాము ఫాస్ట్గా. సో ఇది బయట సైడ్. సో మా పిన్ని ఒక రౌండ్ వేసేసి వస్తుంది అనమాట. మేము రౌండ్ వేయటానికి వెళ్తున్నాం. అక్కడ ఏదో బావి ఉంది. ఇక్కడ ఎందుకు మధ్యలో వాటర్ పెట్టారు? ఇది పాండా? ఓకే, ఇది పాండ్ అంట. ఎవ్రీ టెంపుల్ ఉంటుందంట. సో అందరూ వింతగా చూస్తున్నారు, నేను కూడా చూస్తున్నాను వింతగా. వేర్ ఈస్ ఫిష్? ఏ అక్కడ చేపలు ఉన్నాయి, భలే ఆడుకుంటున్నాయి. చేపలకి ఆహారమా? అంకులు ఇక్కడ ఉన్న ప్రత్యేకత గురించి చెప్తాను అని అన్నారు. కంచి కామాక్షి గురించి చెప్పండి అంకుల్. నేను ఇక్కడికి వచ్చి మా అమ్మవారు యొక్క ఆశీర్వాదం వలన ఇక్కడ నేను దర్శనం చేసుకోవడం చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇక్కడున్న చేపలను చూస్తుంటే నాకు చాలా ఆహ్లాదకరంగా ఉంది. మనం తినే మనం తినే ఆహారం వేస్ట్ చేయకుండా వాటి కోసం మనం ఒక మనిషికి పెట్టిన మన భగవంతుడు మనకి ఎలాగా ఆ పూర్వజనం మనం ఎలాగిస్తాడో వాళ్ళకి మన ఆహారం చేపలకి వేస్తే మనకి ఎంత ఉపయోగం ఉంటుందో, మన మనుషులకే ఇవ్వడం కాకుండా మూగజీవాలకి మనం ఆహారం మనం ఇస్తే ఎంత దేవుడు మంచి ఆశీర్వాదం ఇస్తాడని నేను అనుకుంటున్నాను. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నా పేరు ధర్మారావు. కంచి కామాక్షి గుడి. సో మేము దర్శనం బాగా జరిగింది. సో క్యూ కూడా తొందరగా అయిపోయింది, క్యూలో దర్శనం మంచిగా జరిగింది. ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాము ఫుడ్ తినడానికి. సో ఇదే గుడి అండి, బాగానే ఉన్నారు అందరూ విజిట్ చేసేవాళ్ళు కూడా మంచిగా. బాయ్ అండి. మేము ఇప్పుడే ఇక్కడికి వచ్చామండి, కంచిలో ఉన్న పట్టు చీరల షాప్కి వచ్చాము. సో వెళ్తున్నాం లోపలికి. ఇక్కడ వీళ్ళు నేస్తారు, ఇక్కడ అంకుల్ ఇక్కడ నేస్తారా ఓన్గా? ఇదిగో అంకుల్ చెప్తున్నారు ఇక్కడ ఓన్గా, ఇక్కడ హోల్సేల్ చేస్తారా? ఓకే. ఇక్కడ మగ్గం నేస్తారంటే ఇక్కడ వీళ్ళకి మగ్గం నేసే
మిషన్ కూడా ఉందండి. సో ఇలాంటి మిషన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, మన సైడ్ ఎక్కడ కనపడదు. ఇది ఇట్లా మగ్గం ఇట్లాంటి మిషన్ తోటి నేస్తారు. దారాలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఈ దారాలా అంకుల్? అంకుల్ దారాలా ఇవి? ఆ, ఓకే. ఆ, ఓకే ఓకే. మీరు ఏ డిజైన్ అట్లా? ఓకే ఓకే, అట్లా చేస్తారు. సో అట్లా చేస్తారంటే ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. సో చూడండి ఇక్కడ వీళ్ళే ఓన్గా నేర్చిన పట్టు శారీస్ ఇవన్నీ. డిస్కౌంట్ శారీస్ అంట. వీళ్ళు ఓన్గా సో ఓన్గా నేసిన పట్టు శారీస్ వీళ్ళకి ఓన్గా ఉంది. సో ఇవన్నీ కూడా ఓన్గా పెట్టారనమాట. మా మమ్మీ వాళ్ళు కూర్చొని చూస్తున్నారు, మా డాడీ. నేను కూడా ఒకసారి నచ్చితే తీసుకుంటాను. నిజంగానే చాలా బాగున్నాయి. నేను కూడా నచ్చితే ఒకటి తీసుకున్నాను. తెలిసిన వాళ్ళ షాపు కంచిలో. ఇట్లా నేసినవి మంచిగా ఏం పాడవకుండా బీరువాలో పెడతారా? ఓకే, బీరువాలో వస్తే బాగుంటుందంట. చూడండి ఇవన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి ర్యాక్స్ మొత్తం. ఇదే బాగుందా? మా డాడీకి ఇది నచ్చిందంట. నీకు పిన్ని, నీకేది నచ్చింది? ఏది నాకేం నచ్చింది? ఇది కూడా బాగుందా? ఇది సో ఈ శారీ కూడా బాగుంది. ఈ శారీ కూడా తీసుకుంటాను. సరే ఈ రెండు చూపించండి, నీట్గా ఇప్పదీసి ఓపెన్ చేసి చూపించండి. పొద్దున మా అమ్మమ్మ వాళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు. సో మేము ఇప్పుడు వస్తున్నాం ఈ గుడికి దర్శనంకి. సో బంగారు బల్లి తాగుదామని చెప్పి బంగారు బల్లి చూడటానికి వెళ్ళొచ్చామండి. లోపలికి వెళ్ళి తాగేసి వచ్చాము బంగారు బల్లిని. వస్తున్నారు మా వాళ్ళు కూడా తాకేసిన తర్వాత. తాకి వచ్చాము టచ్ చేసి. సో చాలామంది వస్తున్నారు, లోపల కూడా చాలామంది ఉన్నారు. బయట చూద్దాం రండి, ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సిన ప్రదేశాలు ఇక్కడ. సో బయటకు వెళ్తున్నాము. ఇదంతా చూడండి చాలా పెద్ద పెద్ద గుళ్ళు. వచ్చేటప్పుడు ఇటు నుంచి వచ్చాము, వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్ళాలి. ఇది ఎగ్జిట్ అన్నమాట. సో బయటికి వెళ్దాము. చాలా నిశ్శబ్దంగా ఉంది. చాలా పెద్ద గుడి ఇది కూడా. బంగారు బలి పట్టుకునే పెరుమాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు లోపల. ఇప్పుడు బయటకు వెళ్తున్నామండి. దిస్ ఈస్ ద గోపురం అండి. లోపలికి వెళ్ళడానికి, బంగారు బల్లికి వెళ్ళడానికి ఇది ప్రదేశము. మా వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయి మేము ఇప్పుడే తీసుకొని
టచ్ చేసి వచ్చాం బంగారు బల్లిని. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రదేశాలు చుట్టుపక్కల చూద్దాం రండి. సో ఇక్కడికి వెళ్దాము. ఫస్ట్ కోనేరు ఉన్నారంట, కోనేరులో చూద్దాం. ఇక్కడ స్వామి కోనేరు చూద్దాము వెళ్ళి. ఇక్కడ ఉంది కోనేరు. ఇక్కడ అన్ని కోనేరులు ఉంటాయి. పొద్దున ఒక కోనేరు చూసాము. ఇక్కడ విష్ణుస్వామిలో కూడా కోనేరు ఉన్నారండి, చూద్దాం. ఇవన్నీ తలుపులేసి పెట్టారు. ఇక్కడ చూడండి, ఇక్కడ భలే ఉంది. ఈ కోనేరు ఇంక తీయరా కోనేరు? ఇక్కడ చేపలు కూడా ఉన్నట్లున్నాయి. ఇక్కడ కూడా ఈ కోనేరులో కూడా, విష్ణుస్వామి కోనేరులో కూడా చేపలు అవి ఉన్నాయండి. ఈ లోపలికి వెళ్దాము. ఇందు లోపల ఏందో శబ్దం వస్తుందని. పల్లి ఇటు చూపి. ఇటంట అమ్మ ఏందో చిన్నపిల్లల సౌండ్ వస్తుందంట. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చిన్నపిల్లల సౌండ్, లోపలికి వెళ్ళి చూద్దాం. చిన్నపిల్లల సౌండ్కి అక్కడ లడ్డు అమ్ముతున్నారు. ఇంటికి తీసుకెళ్ళొచ్చు అంట లడ్డు. ప్రసాదం కింద లడ్డు అన్నమాట. సో ఇదంతా చిన్నపిల్లల సౌండ్ వస్తుంది ఇందులో. చూద్దాం రండి, మనకి వినపడుతుందో లేదో చూద్దాం. ఈ లోపల పిన్ని ఇందులో చిన్నపిల్లల సౌండ్ వచ్చిందంట, విందాం రండి. చూద్దాం నాకు వినపడుతుందో లేదో. వినపడుతుందా? నాకేం వినపడట్లేదు పల్లి, నీకు వినపడుతుందా? నేను ఈ స్టెప్స్ ఎక్కి వినొస్తాను, భయం వేస్తుంది నాకు కూడా. చిన్నపిల్లల సౌండ్ వినపడుతుందా? హలో, హాయ్. బాగుంది ఇది. నాకేం వినపడలేదు చిన్నపిల్లల సౌండ్. నీకు వినపడుతుందా? వినపడుతుందా చిన్నపిల్లల సౌండ్? హలో బేబీ, హలో, బట్ ఐ కాంట్ హియర్. చిన్నపిల్లలు ఇట్స్ నాట్ హియర్. నాకేం వినపడట్లేదండి. వీళ్ళు మాత్రం చిన్నపిల్లల సౌండ్ వినపడుతుంది అని చెప్పారు. సో నాకేం వినపడడం లేదు. కిందకి వెళ్దాము. సో ఇది కోనేరు, ఇందాక చూపించాను కదా మీకు. చూడండి కోనేరు ఎంత బాగుందో. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది కోనేరు. ఇందాక మనం అక్కడి నుంచి తీసిన దానికంటే ఇక్కడ బాగుంది కోనేరు. చూద్దాం. గేట్లు వేసేసారు కానీ ఇది ఏదన్నా ఎందుకు ఓపెన్ చేయరు అనుకుంటే ఎప్పుడు. చూడక దీనికి కూడా 5 రూపీస్ టికెట్ ఉంది, ఎంట్రీ పాస్. సో వెళ్దాం. నాకైతే వినపడలేదు. సో మీకు ఎవరికైనా వినపడితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ. చిన్నపిల్లల సౌండ్ ఏమైనా వినపడితే. ఇక్కడ విష్ణు టెంపుల్లో పక్కనే ఉంటుంది. దీన్ని ఏదో అంటారు, అడుగుతాను ఏమంటారు అన్నది. ఎంట్రన్స్. సో తర్వాత ఇట్లా ఇప్పుడే వస్తున్నట్లున్నారు. మా దర్శనం తర్వాత చాలామంది వస్తున్నారు. ఇది శిల్పాలయం అంటారంట. దీని కెమెరా టికెట్ 10 రూపీస్, 100 పిల్లర్ మందం 5 రూపీస్, మొబైల్ కెమెరా టికెట్ 10 రూపీస్, వీడియో కెమెరా టికెట్ 200 అంట ఎంట్రీ పాస్ వచ్చేసరికి. సో ఆ మనీ పే చేస్తేనే మనకి అలో చేస్తారు. సో ఇది దేవుడి వ్యూ అండి. సో గోపురం, ఇంకా లోపల చాలా ఏమున్నాయి. అమ్మవారు మనం దర్శించుకుంది, పెరుమాళ్ళు, వెంకటేశ్వర స్వామి, ఇంకా బంగారు బల్లి, వెండి బల్లి ఉన్నాయి. సో అక్కడ ప్రసాదం పెడుతున్నారు. అక్కడ అందరూ తీసుకోవాల్సిన వాళ్ళందరూ అక్కడ ప్రసాదం తీసుకుంటారు. మా మమ్మీ వాళ్ళు ఇక్కడ కూడా కూర్చొని దేవుడిని ప్రార్థిస్తున్నారనమాట బయటకు వచ్చి. సన్నీ అయితే ఎప్పుడు చూసినా వాడు మొబైల్ చూసుకోవడమే. సో అక్కడ కూడా ఉన్నారు గుడి అనేది. ఇక్కడ చూద్దాం రండి. ఇది గంట కొట్టేది అనుకుంటా, ఏమన్నా లైట్ అలాంటిది. ఇక్కడ నుంచి చూడండి, అక్కడ మెయిన్ గేట్ వచ్చేసరికి ఆ మెయిన్ గేట్ నుంచి మనం ఇట్లా ఇంత దూరం రావాలన్నమాట విష్ణాలయంకి. సో బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయం ఏంటి అన్నది. బాయ్ బాయ్.